నమస్తే, నేను మీ ఈకే గిరీష్. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క చరణాలకు నమస్కారం చేసుకుంటూ, సో మనీ మ్యాట్రిక్స్ 8 ఈరోజు చాలా డిఫరెంట్ టాపికే. అంటే ఎనర్జీ అన్నది కన్సూమింగ్ ఎలా జరుగుతుంది, అసలు మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? మీరందరూ లా ఆఫ్ అట్రాక్షన్ రైటా రాంగా అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ 100%, బట్ ఎనర్జీ ఈజ్ అ మ్యాటర్. ఎనర్జీ అన్నది కూడా దానికి కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక వ్యక్తి ఏ నుంచి బికి వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్లు అవసరం. 100 కిలోమీటర్లు టార్గెట్ అనుకుందాం. అంటే గతంలో కూడా నేను చెప్పున్నాను అనమాట వీడియోస్లో, మీ టార్గెట్ ఒక లెవెల్ వరకు పెట్టుకున్నారు అని అంటే ఆ టార్గెట్కి ఎందుకు రీచ్ కాలేరు, చాలామంది 90% ఆఫ్ పీపుల్ ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు అనే దానికోసమే ఈ యొక్క ప్రత్యేకించి టాపిక్ అనమాట. మన అందరికీ తపోశక్తి అన్నది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తపోశక్తి అన్నది న్యాచురల్గా మీ సంకల్ప శక్తినే తపోశక్తి కూడా అనొచ్చు అనమాట. ఒక వస్తువు గురించి, ఏదేని ఒక కార్యం గురించి అదే పనిగా ఆలోచించి ఉంటూ ఉన్నప్పుడు మన లోపల అది మన శరీరంలోకి తపోశక్తిగా వచ్చి చేరుతుంది. వచ్చిన తర్వాత దాని రిజల్ట్ వైపుకి మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కొద్దిగా స్పిరిచువల్ ఎనర్జీస్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. ఇలా వచ్చినటువంటి ఈ న్యాచురల్ ఎనర్జీని సరిగా కనుక యూటిలైజ్ చేయకపోతే మీరు అనుకున్నటువంటి పనులు జరగవు. అది ఎలాగో ఈ మనీ మ్యాట్రిక్స్ 8లో ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు ఏ నుంచి బి అన్నాను కదా, ఏ నుంచి బికి వెళ్ళడానికి 100 కిలోమీటర్స్ పడతాయి. సో 100 కిలోమీటర్స్కి మీ దగ్గర ఒక బలమైనటువంటి బండి ఉంది. అంటే అది మీ బాడీ, మీ మైండ్, మీ ఆత్మ అనుకుందాం. డ్రైవర్ బాగానే ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, సెట్ రైట్ అయిపోయింది. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? 100 అంటే ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లకు సంబంధించినటువంటి ఇది బండి మొత్తానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆలోచించేది ఏంది అని అంటే, లక్ష్యం ఎంత? ఎక్కడికి? ఏ నుంచి బికి ఎంటర్ అవ్వాలి. ఇలా ఉండగా ఈ మధ్యలో మనము వీళ్ళందరూ ఏదో ఐఎమ్ ఎనర్జెటిక్, తర్వాత ఏంటి ఐఎమ్ బిలీనియర్ అనో, లేకపోతే నేను సర్వకాల వ్యవస్థల నందు చాలా బాగున్నానో, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అలాగా ఎక్కువగా ఎఫర్మేషన్స్ చేసేస్తే వచ్చేటువంటి డిసడ్వాంటేజెస్ గురించే ఇప్పుడు మనం చెప్పబోతుండేది. సో ఏ అనే వ్యక్తి బి అనే ప్రాంతానికి 100 దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా సింప్లిఫైడ్గా చెప్తాను, అది కూడా వద్దు. ఏ అనే వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉందండి. ఆ 100 రూపాయలు తీసుకొని అతను ఎర్లీ మార్నింగ్ ఒక షాప్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఒక 5 మెంబర్స్కి 20 రూపీస్ లెక్కన పోయి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. సో మొత్తానికి 3 కావాలి ఆ రోజు. సో ఓవరాల్గా 70 రూపీస్ ఖర్చు అవుతుంది. బట్ ఇతని దగ్గర 100 రూపాయలు ఉంది. డబ్బులు ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. 70 రూపాయలకి కొనుక్కోవాలి. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇతను కొద్దిగా దూరం వెళ్ళాడు. అరే నా దగ్గర 100 రూపాయలు ఉంది కదా. సో అక్కడికి వెళ్ళడంతోనే అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది, అక్కడ ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కోవాలనేసి. కనిపించాయి, ఫ్రూట్స్ కొనుక్కుందాం అనిపించింది. ఇది కొత్త ఆలోచన. ఇంతకుముందు ఉన్న ఆలోచన ఏంటి? వెళ్ళి ఓన్లీ ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే తెచ్చుకోవాలి, అంటే బ్రేక్ఫాస్ట్ మాత్రమే తెచ్చుకోవాలి షాప్కి వెళ్ళి. బట్ ఫ్రూట్స్ కనిపించాయి. అంటే జస్ట్ అవి ఈరోజు తినదగిన ఫ్రూట్లు కాదు, గుర్తుపెట్టుకోండి. రేపో ఎల్లుండో తినడానికి ఉపయోగపడతాయి. ఆ ఫ్రూట్స్ కనిపించే లోపలికే నాకు అవి అవసరమయ్యేది 70 రూపాయలే కాబట్టి, నా దగ్గర 100 రూపాయలు ఉంది కాబట్టి నేను దీన్ని వాడుకుంటానని చెప్పి ఒక 20 రూపాయలు పెట్టి ఫ్రూట్స్ కొనుక్కున్నాడు. ఇంకా అతని దగ్గర ఎంత ఉంది? 80 రూపాయలు ఉంది. సో ఓకే, నా దగ్గర 80 రూపాయలు ఉంది, ఈ 80 రూపాయలతో నేను పోయి బ్రేక్ఫాస్ట్ తీసుకునేస్తాను, నాకు జరిగిపోతుంది అని అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మాండమైనటువంటి మెటీరియల్తో కూడుకున్నటువంటి సోఫాసో సంథింగ్ ఇంటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ లాంటిది అమ్ముతూ ఉన్నారు. ఇతను అక్కడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫర్నిచర్ ఆర్డర్ చేశాడు. ఎంత అనేసి చూసుకోకుండా అతను ఏమనుకున్నాడు, మ్యాక్సిమం 10 రూపాయలు ఖర్చు అవుతుందేమో అని అనుకునే ఉద్దేశంతో ఆర్డర్ చేసి ప్యాక్ చేపించేశాడు. ప్యాక్ చేశాక తెలిసిన విషయం ఏంటి అని అంటే, దాని వర్త్ 70 రూపాయలు. ఏంటి?
ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క వర్త్ 70 రూపాయలు. సో 70 రూపాయలు దానికి కట్ రావాలి. ఎందుకనంటే ఆ ఎనర్జీ ఎంత లాగుతుంది అన్నది ఇతనికి తెలియదు కదా. సో సేమ్ వే ఈ మధ్యలో మనకి ఏవేవైతే థాట్స్ వస్తాయో అవి మనకు తెలియదు, అవి లాగేసుకుంటాయి మన దగ్గర నుంచి ఎనర్జీని. సో సేమ్ వే ఆ 70 రూపాయలు దానికి స్పెండ్ అయిపోయింది. ఇక ఇతని దగ్గర ఉన్నది 10 రూపాయలు. వచ్చిన కార్యం ఏంటి? డబ్బు సంపాదించుకోవాలో లేకపోతే బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో. మధ్యలో వచ్చినటువంటి థాట్స్ ఏంటి? మధ్యలో వచ్చినటువంటి యాపిల్ పండ్లు తీసుకోవాలనో ఫర్నిచర్ తీసుకోవాలనో ఉన్న ఎనర్జీని మొత్తం వాడేసాం. సేమ్ వే మనం అందరం కూడా ఒక పర్పస్ మీద ప్రారంభం చేసి జర్నీని మధ్యలో బంగారం కొనడం, ఇల్లు కొనుక్కోవటం, అవి కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, లేకపోతే ఇంకా 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 ఏవేవో వాటి మీద ఉన్న మూలధనము మూల శక్తిని పూర్తిగా వినియోగించుకుంటూ వెళ్ళిపోతే అసలు ఉన్న ఎనర్జీ పూర్తిగా చెప్పబడిపోయి కంప్లీట్గా వీక్ అయిపోతుంది. అప్పుడు మీరు నాకు పని జరగట్లేదు, నేను అనుకున్నవి జరగట్లేదు అని అంటే నీకు ఇచ్చిన శక్తి ఎంత? విశ్వము 100కి 100 ఇచ్చింది. వాస్తవానికి చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కడికి కోటీశ్వరుడు అయ్యేటువంటి శక్తి ప్రకృతి ఇస్తుంది. సేమ్ వే దరిద్రం కూడా ఒకటి ఉంటుంది అనమాట మనతో పాటు. అది మనకి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలన్నీ పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్నది మనీ అన్నది జనరేట్ కాదు. అందుకనే అఫర్మేషన్స్కి నేను కొద్దిగా వ్యతిరేకంగా ఉంటున్నాను ఈ మధ్య కాలంలో అని అంటే అవి కొత్త రకమైనటువంటి ప్రోగ్రామ్స్. వాటి వల్ల మీ యొక్క అసలు లక్ష్యాన్ని మీరు పూర్తిగా వదిలేసుకొని కొసరు లక్షణాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి ఎనర్జీని మీరు 100% కనుక వినియోగించుకోగలిగారు అని అంటే మీ జీవితంలో సక్సెస్ లభిస్తుంది. అలా కాని పక్షంలో జీవితం ప్రశ్నార్థకం అవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో లక్ష్యాన్ని మరిచి వేరే 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 ఆలోచనల వైపు పెట్టిన తరువాతే మీ జీవితంలో పతనం అన్నది మొదలై ఉంది. అది మీది కావచ్చు, నాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. అదే లక్ష్యం మీద దృష్టి కనుక పెట్టుకొని కేవలం దాని మీదే ఫోకస్ కనుక చేస్తుంటే లైఫ్ చాలా బాగుండేది. కొంతమంది ఒక బాగా పొజిషన్ వచ్చిన తర్వాత నేను గోవాకి వెళ్తాను, థాయిలాండ్కి వెళ్తాను, అండ్ నేను ఇంకొక దేశాలకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి ఐఎమ్ ఇన్ గోవా మామా అది ఇది అని చెప్పి ఇట్లాగా చేసుకొని తాగుడికి అలవాటయ్యి ఇక జూదాలకు అలవాటయ్యి, అది కూడా ఒక మంచి అమౌంట్ అనుకుని జూదానికో వేటకో వాటికో పెట్టుకొని అవి ఏదో వస్తాయని థ్రిల్లింగ్ అని అదొక గొప్పతనం అని చెప్పి అనుకొని పూర్తిగా పోగొట్టుకుంటారు. సో కాబట్టి దీనివల్ల వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మనీ మ్యాట్రిక్స్ 8లో నేను ఎనర్జీ కన్సూమింగ్ ఎలా జరిగిపోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు వివరించాను. మనీ మ్యాట్రిక్స్ 9లో ఇంకా సరళంగా ఇంకా అద్భుతంగా వివరించే విధంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.